నిజామాబాద్ లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు తనకు అండగా నిలిచారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తనను ఓడించేందుకు అనవసరపు దుష్ప్రచారం చేశారని, ప్రజలే వారికి బుద్ధి చెప్పారని అన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్ లో రైతులతో పాటు అన్ని వర్గాలు బీజేపీకి పట్టం కట్టాయంటున్న ధర్మపురి అరవింద్ తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. ధర్మపురి అరవింద్ రెండోసారి విజయం సాధించారు, భారీ విజయం సాధించారు. మాట్లాడడం అరవింద్ సార్, చెప్పండి, రెండోసారి భారీ విజయం ఎట్లా ఫీల్ అవుతుంది? మహిళా మూర్తులందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. యువత, రైతాంగం, ఎన్ఆర్ఐ సోదరులు, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తం కూడా బీజేపీ పట్ల, నరేంద్ర మోదీ పట్ల బలంగా నిలబడి ఈ విజయం సమకూర్చింది. మోడీ పరివారమైన ఇక్కడ నిలబడ్డ నాయకులందరూ, మండల స్థాయి నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ టీం మొత్తం ఒక టీం స్పిరిట్ తోటి పనిచేసిన ఎన్నిక ఇది. కాబట్టి అందుకే ఇంత భారీ విజయం సాధించుకోగలిగినాం. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ స్థాయిలో కూడా నిజామాబాద్ పార్లమెంటు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని పెంచడం వల్లనే, ఒక టీం, బలమైన టీం తయారు చేసుకోవడం వల్లనే ఇక్కడ ఈ పార్టీకి భారీ విజయం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థి, సీనియర్ అభ్యర్థి ఉండటం, కవిత, రేవంత్ కలిసి క్యాండిడేట్లు పెట్టుకోవటం, కులాల వారీగా ఇటు ఈ ఓటు ఇటు పోతాయి, ఆ ఓటు జీలుతాయి అని ఇటువంటి చౌకబారి రాజకీయాలు చేసుకోవటం, అభ్యర్థులు పెట్టిన నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి, పనిచేసే అభ్యర్థికి, నరేంద్ర మోడీకి ఆశీర్వదించడం గమనార్హం. అమృడిజంతో పాటు కొరుట్ల పసుపు రైతులు అధికంగా ఉన్నటువంటి సెగ్మెంట్ లో భారీ మెజార్టీ వచ్చింది బీజేపీ. బాల్కొండ, రూరల్, ఆర్మూర్, కొరుట్ల రైతాంగం, ఓవరాల్ రైతాంగం ఎక్కువ ఉండే ప్రాంతం ఇదంతా. రైతాంగం ఎక్కువ ఉండే ప్రాంతంలో సుమారు 1.5 దాకా నీళ్లు వచ్చింది. ముస్లింలు ఉన్న దగ్గర మైనస్ అయింది మాకు. అదర్వైజ్ అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినాయి. పసుపు బోర్డు మోడీ ప్రకటన మీద రకరకాల ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రిజల్ట్ తో పటాపంచలు అయినట్టేనా? రైతులకు ఉన్నటువంటి అనుమానాలు తీరిపోయినా అనుకో? రైతులకు అనుమానం లేదు. అంటే మేము 45 ఏళ్ళు మేము చేసినా మేము చేయలేని బోర్డు యువకుడు చేసిండు. భారీ మెజారిటీ తోటి బీజేపీని గెలిపించడం ఒక ఎత్తు. 130,000 మహిళలు పురుషుల కంటే ఎక్కువ పోలింగ్ లో పాల్గొన్నారు. అది హైలైట్ ఈ ఎలక్షన్, ఇందూరు పార్లమెంట్ ఎలక్షన్. ప్లస్ సెకండ్ హైలైట్, ఇట్ ఈస్ ఎ టీమ్ స్పిరిట్. భారతీయ జనతా పార్టీ టీం వర్క్ చేసి గెలిచింది. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.